నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. ఇవాళ మనము ఫిల్మ్ నగర్లో ఉన్న శివాలయంలో ఉన్నాము. ఇవాళ శివరాత్రి సందర్భంగా ఎక్కడెక్కడ ఉన్న శివాలయాలన్నీ కూడా భక్తులతో పోటెత్తుతున్నాయి. కెమెరామ్యాన్ నేను సార్, నమస్తే సార్. మిమ్మల్ని కలవడానికి వచ్చి అయ్యా దయచేసి ఫోన్లు చేయొద్దండి. ఫోన్ చేస్తూనే ఉన్నారు జనాలు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నేను డాక్టర్ రామలింగారెడ్డి, ఈ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ మాట్లాడుతున్నాను. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా
ఉదయం 4 గంటల నుంచి భక్తులకు అవకాశం ఇవ్వడం జరిగింది. భక్తులే స్వయంగా లోపలికి వెళ్ళి శివలింగానికి పాలతోటి అభిషేకం చేసుకోవచ్చు. ఆ అవకాశాన్ని మనము కల్పించాము. భక్తులు కూడా ఉదయం నుంచి ఇతోధికంగా వచ్చి వాళ్ళు అభిషేకం చేసుకొని పోతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంయమనంతో భక్తులందరూ కూడా వచ్చి చేస్తున్నారు. ఈ ఉదయం 4 గంటల నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి రావడానికి బయటికి పోవడానికి కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేసి జరుపుతున్నాం. ఈ సెక్యూరిటీ అంతా కూడా మా ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి వాళ్ళే టేక్ ఓవర్ చేస్తున్నారు. ఈ దేవాలయం పూర్తిగా పురాతనంతో పూర్తిగా రాళ్లతోటి కట్టడం జరిగింది. ఎక్కడ కూడా మేము ఇటుక సిమెంట్ వాడకుండా మొత్తం రాళ్లతోటి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఉదయం 4 గంటల నుంచి వేలాది మంది వస్తూ చేస్తున్నారు. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా దాదాపు సాయంత్రం వరకు 15,000 మంది వరకు విజిట్ చేయవచ్చు. అందరూ కూడా చాలా సంయమనంతో చేస్తున్నారు. మా ఆలయ కమిటీ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలందరి యొక్క సహాయ సహకారాలతోటి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నాం. అంతేకాకుండా ఈ దేవాలయంలో శిఖర దర్శనం కూడా జరుగుతుంది. శ్రీశైలం తర్వాత శివాలయంలో శిఖర దర్శనం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాం. ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి 9:30 వరకు శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో దిగ్విజయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నమస్కారం అయ్య గారు, చెప్పండి. శివరాత్రి ఈ సంవత్సరం చాలా స్పెషల్ అని అంటున్నారు. ఈ శివరాత్రి యొక్క విశిష్టత ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఎటువంటి పూజా విధానాలు పాటిస్తే బాగుంటుంది అని చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ శివరాత్రి చాలా పర్వదినమైనటువంటి రోజు అండి. ఈ శివరాత్రి విశ్వవసనామ సంవత్సరంలో చివరి శివరాత్రి ఈ సంవత్సరంలో. అలాగే శ్రీకాళహస్తిలో పాము, సాలెడి పురుగు, ఏనుగు ఈ యొక్క 2 కలిసి శివ అనగా శివుడు రాత్రి అనేటువంటి శివరాత్రి అనేటువంటిది ఉద్భవించింది. ఆ శివరాత్రి రోజు మనం ఏదైతే మనసు అనుకుంటామో ఆ యొక్క కోరిక సకాలంలో నెరవేరుతుంది. శివరాత్రి రోజు ఎక్కడా కూడా ఇక్కడ షేక్పేట ఓయూ కాలనీలో శివాలయంలో గర్భాలయంలో లోపలికి పంపించి అభిషేకం చేయడానికి ఎక్కడ వీల్లేదు. అలాంటిది ఇక్కడ మనకి కల్పించారు. ఇక్కడ కాలనీ వాసులు ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి కూడా భక్తులందరూ రావడం జరుగుతుంది. శివరాత్రి చాలా భక్త కన్నప్ప అనేటువంటి ఒక సామాన్య భక్తుడు ఆ యొక్క భక్తికి మెచ్చి సాలెడు పురుగు, అలాగే పాము, అలాగే మనకి ఏనుగు ఈ 3 కూడా కలిసి ప్రాణంగా నిలిచినటువంటి శ్రీకాళహస్తిలో నిలిచాయి. చాలా విశిష్టమైనటువంటి రోజు కాబట్టి శివరాత్రి ఎప్పుడైతే మనకి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదాశివ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈ యొక్క కృష్ణ యజుర్వేదంలో స్పష్టంగా చెప్పాలంటే కృష్ణ యజుర్వేదంలో 2వ సంహితలో ఓం నమః శివ అనేటువంటిది కల్పించడం జరిగింది. ఈ యొక్క వేదం నుంచి ప్రామాణికంగా తీసుకొని ఓం నమః శివాయ అనేటువంటి ఆ యొక్క పదాన్ని 5 అక్షరాలైనటువంటిది పంచాక్షరి మంత్రం వెలువడింది. ఈ శివరాత్రి రోజు ఎవరైతే పంచాక్షరి మంత్రాన్ని జపించి ఉపవాస దీక్ష ఉంటారో వాళ్ళకు అనుకున్నటువంటి కోరికలు కూడా సకాలంలో నెరవేరుతాయి. తర్వాత అనుకున్నటువంటి పని కూడా జరుగుతుంది. ఈరోజు అందులో చాలా విశేషం ఏంటంటే శివపార్వతి కళ్యాణం కూడా ఉంది. రాత్రి 7:30 సమయానికి మొదలవుతుంది. రాత్రి 9:30 వరకు 10 వరకు కూడా వీలైతే ఆ యొక్క భక్తులు కూడా ఒక 5,000 మంది వరకు రావచ్చని అంచనా వేస్తున్నాను.
కాబట్టి ఇప్పటి వరకు దాదాపు ఈరోజు 15,000 మంది వరకు ఇంకా కూడా వస్తున్నారు. దాదాపుగా ఈ యొక్క ప్రామాణికమైనటువంటి చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా మన గుళ్ళో జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ప్రతి దేవుని కూడా పండుగ జరుగుతుంది. ఈ రోజు కాదండి, ప్రతిరోజు కూడా మన దేవాలయంలో ప్రతి దేవుడికి కూడా అభిషేకం, నిత్యాభిషేకం ఉంటుంది. చాలా విశేషమైన మరకత శివలింగం ఇది. ఎక్కడో కాశీ నుంచి తెచ్చినారు. ఇలాంటి లింగానికి చాలా ప్రాధాన్యత ఉంది. శివనామ స్మరణ జపిస్తే తక్షణమే పని నెరవేరుతుంది. శివయాజ్ఞ లేని చీమైనటువంటి కరవదని చెప్పేసి స్వామివారి సాక్షాత్ చెప్పడం జరిగింది ఋగ్వేద సంహితలో. కాబట్టి ఆ భగవన్నామ స్మరణ తలసాలని మేమందరం కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాము. లోకారక్ష స్కురో భవంతు తదాస్తు. హాయ్ మ్యామ్, హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి. మ్యామ్ మీరు చెప్పండి, శివరాత్రి మీరు ఎలా జరుపుకుంటున్నారు మన ఇంట్లో? శివరాత్రి అంటే అద్భుతమైన రోజు కదా. ఆ మహా తండ్రి ఆ ఈశ్వరుడు ఉద్భవించిన రోజు ఇది. అందులోకి కృష్ణరాజు గారు భక్త కన్నప్ప ఈ రోజు వస్తుంది అంటే మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే కృష్ణరాజు గారు భక్త కన్నప్ప మూవీ టీవీలో ఇస్తాడు. శివుడిగా ఆయన ఎంతో ఆ శివ భక్తితో కృష్ణరాజు గారు ఎంతో భక్తుల మధ్యలో నిలిచిపోయారు అలాగా భక్త కన్నప్పగా. ఈ శివరాత్రి రోజు అది గుర్తుకొస్తూ ఉంటుంది మాకు. చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఆయన తండ్రి బోలాశంకరుడు ఈశ్వరుడు భక్తితో ఎవ్వరు చిన్న అని పెద్ద అని కదా, ఎవరైనా సరే భక్తితో ఆయనకు నమస్కరిస్తే ఆ తండ్రికి ఎవరికి ఏ కష్టాలు ఉండవు. ఓన్లీ ఆయనకు ఒకటే విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ కరుణామృతాయ శశిశేఖర దారుణాయ కర్పూరకాంతి ధవలాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అంటే చాలు ఆ పరమాత్ముడు అందరికీ కూడా ఆయన యొక్క ఆశీర్వాదం ఇస్తాడు. అందరూ బాగుంటారు. ఈ శివరాత్రికి ఆయన ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ. నమస్తే సార్, హ్యాపీ శివరాత్రి. సార్ చెప్పండి, శివరాత్రి ఎలా జరుపుకుంటున్నారు? ఇక్కడ ఎలా ఉంది వాతావరణం? పొద్దున ఉదయాన్నే లేచి స్నానాలు చేసి మన దేవాలయానికి వచ్చి దేవాలయంలో
మఖన్యాసం, ఈ నమ్మకం చమకం అభిషేకం చేయించుకొని తీర్థప్రసాదాలు తీసుకుని విశేష పూజ చేయించుకొని చక్కగా జరిగింది. దేవాలయ వారు కూడా చక్కగా తోడ్పడ్డారు. ఈ భక్తులు కూడా చక్కగా పాటించారు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మాకు సంతృప్తిగా ఉంది, దర్శనం బాగుంది. అంటే టైం ఏమైనా పడుతుందా దర్శనానికి? టైం లేదు, టైం యథావిధిగా వృద్ధులకి, మాలాంటి వృద్ధులకి, చిన్నలకి, పెద్దలకి అన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. శివుడికి అభిషేకాలు కానీ పూజలు కానీ చేసిన అభిషేకం వచ్చేసి 1250 రూపాయలు పెట్టారు. ప్రతి వారు కట్టారు, కూర్చున్నారు, చేయించుకున్నారు, ఓపికగా కూర్చున్నారు. ఒక్కొక్కసారి దాదాపు గంట సేపు పట్టింది. బాగానే చేశారు, బాగానే చేశారు. థ్యాంక్ యూ సార్. హాయ్, హ్యాపీ శివరాత్రి. మీరు ఎలా చేసుకుంటున్నారు శివరాత్రి? మార్నింగ్ లేచి స్నానం చేసి అంటే పూజ ఇవన్నీ చేసేసి ఫ్రెష్గా ఫాస్టింగ్లు స్టార్ట్ చేస్తాము. ఇంకా 3 అంటే 4:30, 5 మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పూజ చేసుకొని గుడికి వచ్చేసి మంచిగా దేవునికి పూజ చేసి పండ్లు ఇవన్నీ తోటి మంచిగా పూజ చేసేసి తర్వాత మెల్లగా దేవుని మనస్ఫూర్తిగా మొక్కుకొని మేము ఫాస్టింగ్ వదిలేస్తాము. నైట్ జాగారణ ఎట్లా చేస్తాం? ఇంకా ప్లేస్ ఫిక్స్ అవ్వలేదు. సో జాగారంకి ఒక గుడికి అయితే వెళ్తాం, ఎక్కడో చోట గుడికో లేకపోతే అందరు ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి ఒక దగ్గర చేసుకోవడము చేస్తాం. ఈ జనరేషన్లో జాగారణ అంటే మూవీస్, రీల్స్ అలా ఉంది. మీరు ఎలా చేస్తారు? మేము కూడా కొంచెం మూవీస్ అలా ఏం కాదు, లైక్ హౌసెస్ అలాంటివి ఆడుకుంటాం. బట్ దేవుడి భక్తి అయితే ఉంటుంది అంతే. ఇక్కడ ఎట్లున్నాయి అంటే ఎంతసేపు పట్టింది? టైం ఏమైనా టైం టేకింగ్గా ఉందా ఇక్కడ టైమింగ్ టేకింగ్ అంటే జనాలు ఉన్నప్పుడు కొంచెం టైం పడుతుంది. బట్ మనం ఓపికతోటి దేవుని దర్శించుకోవాలి అంటే ఆబ్వియస్లీ మనస్ఫూర్తిగా దర్శించుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే ఆంటీ, హ్యాపీ శివరాత్రి. చెప్పండి, శివరాత్రి మీరు ఎట్లా చేసుకుంటారు? జాగరణ కానీ ఉపవాసం కానీ? ఉపవాసము 3 గంటలకు లేచి అన్నీ శుభ్రం చేసుకొని పసుపు వేసి ఉప్పు వేసుకొని తానం చేసుకొని మంచిగా శుద్ధి చేసుకొని అన్ని దేవుడి సామాన్లు తోముకొని దీపం పెట్టుకొని దర్వాజా శుభ్రం చేసుకొని దీపం పెట్టుకొని పొద్దుకల్లా ఉపవాసం ఉండి గుళ్ళకి అన్నిటికి వెళ్ళి అన్ని గుళ్ళు వెళ్ళి మొక్కి హాయిగా ఉపవాసము ఉండి సాయంత్రం జాగారం చేసుకొని చక్కగా 12 వరకు ఉంటాము. చక్కకొని మళ్ళీ తాన్నం పానం చేసుకొని మళ్ళీ గుడికి వెళ్తాము. మంచి శివరాత్రి మాకు సంతోషం, మంచిగా ఉంటుంది మాకు. ఎప్పుడు ఏ సంవత్సరం మంచిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఉంటారా? ప్రతి సంవత్సరం ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినారా? ఎప్పుడు వస్తారా ఇక్కడికి? ఎప్పుడు వస్తాం, ఎప్పుడు మేము జాగారం ఉంటాం సంవత్సరం. థ్యాంక్ యూ. దళిద్రహర నమః పార్వతీ